పోటాపోటీ వంటలతో సాగిపోతున్న అభిరుచి ఆన్ వీల్స్ ని చూస్తున్నారు కదా. మరి ఈ రోజు మన అభిరుచి ఆన్ వీల్స్ వచ్చేసింది హైదరాబాద్ లోని ఉప్పల్కి. మరి మన ఆడియన్స్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్తావా? ఓకే, హాయ్. ఓకే, మరి జడ్జెస్ కి కూడా హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజ్ గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి అక్కడ మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, 2 వెరైటీ వంటలు. పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే అండి, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూద్దామా? ఓ వావ్, కందిపప్పు. ఓకే, కందిపప్పు అంటేనే ఇంకా మనకి ఏ పప్పు కూర చేసినా మెయిన్ కందిపప్పు కదా. అండ్ ఇంకా కందిపప్పుతో వెరైటీస్ అంటే చక్కగా ఏం చేస్తారో చూద్దాం. అదే ఓకే చేస్తారు. రండి. హాయ్ అండి, మీ పేరేంటి? మాధురి. మీ పేరు? సింధుజ. సింధుజ అండ్ మాధురి. చూసారు కదా, కందిపప్పు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేస్తూనే ఉంటారు, కాకపోతే మీరు కొంచెం స్పెషల్ గా ఏదైనా వెరైటీగా ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు, మాధురియా సింధుజనా? ఫస్ట్ నేను చేస్తారా? ఏం చేస్తారు? కాజు దాల్ ఫ్రై. కాజు దాల్ ఫ్రై. వావ్. ఓకే, మరి కాజు దాల్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు దాల్ ఫ్రై కి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన టమాటాలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూను, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూను, వెన్న 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను. కాజు దాల్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ బటర్ వేయాలి. ఓకే, వెన్నతో చేస్తున్నారా? కాజు ఫ్రై చేసుకోవాలి. ఓ, ఉట్టి వేయించుకోవడానికి. వెన్నతో కాజు ఫ్రైయా? అంటే జస్ట్ అది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఓకే, సో జీడిపప్పు పౌడర్ల పేస్ట్లా అలా ఏం కాకుండా పలుకులుగానే వేసేస్తున్నారు. ఓకే, చాలా అంత కొంచెమే. దాల్ ఫ్రై అన్నారు అంటే కొంచెం గార్నిష్ కోసం అంతేనా? ఓహో, అదే కాజు దాల్ ఫ్రై. ఓకే, నేను నార్మల్ గా జీడిపప్పులు పప్పు నేను అలాగే అనుకున్నాను. ఆయిల్ వేయాలి. ఓకే, తర్వాత బటర్ నూనె కాంబినేషన్. యాక్చువల్ గా నెయ్యి నూనె వేస్తారు. అదే, ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేయాలి కొంచెం. ఓకే, కరివేపాకు. ఓకే, దాని తర్వాత ఆనియన్స్ వేయాలి. ఓకే, కలుపుకోండి. వేసిన తర్వాత కలపాలి. సో దాల్ ఫ్రై చక్కగా రోటీ ఐటమ్స్ లోకి చాలా బాగుంటుంది కదా. రోటీకి బాగుంటుంది. ఓకే, ఉల్లిపాయలు వేయిపోయాయి. ఇప్పుడు టమాటో. ఓకే, కొంచెం వెల్లిపాయ వేసుకోవాలి. సో కట్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఓకే, పప్పులో వెల్లుల్లి కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా.
పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, ఇంకా ఎండుమిర్చి కూడా వేయాలి. ఏంటండి? ఎండుమిర్చి. పక్కన ఉన్న నాకే వినిపించట్లేదు, నీకు వినిపిస్తుందా? వినడానికి ట్రై చేస్తున్నావా? ఎండుమిర్చి పోపులో వేసుకోవాలి కదా, ఇప్పుడు మర్చిపోయారా ఏంటి ఇందాక? లేదు, ఇది వేసిన తర్వాత మర్చిపోయాను, ఇప్పుడు కవర్ చేసుకుంటాను. ఇలా వేసినా బాగానే ఉంటుందా? జనరల్ గా మనకి పప్పు పోపు కొన్ని వాటర్ పోసుకోవాలి. అప్పుడే వాటరా? చూడండి, పప్పు వేసాక కదా వాటర్ వేస్తారు. కొంచెం అది కొంచెం మగ్గాలి. ఇది కొంచెం మగ్గడానికా? ఓహో. కారం వేసుకోవాలి. ఓకే, లైట్ గా వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కదా. లైట్ గా వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కూడా కారంలో ఉప్పు కలిపారా? కొంచెం కలిపాను. ఓకే, సాల్ట్. ఓకే, మొత్తం దాల్ ఫ్రైకి సరిపడా వేసేస్తున్నారా? అంతే, చాలా సరిపోతుంది. సరిపోతుంది. అంటే మీ ఇష్టం, మాకు తెలీదు, మీ ఇష్టం. అంటే కొంచెం సరిపోతుంది. ఓకే, పసుపు. ఓకే, ధనియాల పొడి. ఓకే, ఇది కలపాలి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ఓకే, ఓకే. పసుపు వేసి ఉడికించారా? పసుపు, కొంచెం ఆయిల్, కొద్దిగా ఆయిల్ కూడా, సో అలా పొడి పొడిగా ఉండటానికి. ఓకే, మళ్ళీ కొంచెం చాలా బాగుంటుంది కదా. అదే చెప్పుకున్నాం మనం. పప్పు మెదపక్కర్లేదా కొంచెం కూడా, అలా పప్పుగా వేసేటివేనా? లేదు, ఇలానే ఉండాలి. ఇలానే ఉండాలా? ఆల్మోస్ట్ వేయాల్సినవి అని వేసేసినట్టున్నారు కదా. లాస్ట్ కి జీలకర్ర పొడి వేయాలి. లాస్ట్ కి జీరా పౌడర్. అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. జీలకర్ర పొడి వేయాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఒకసారి మూత పెట్టి కొంచెం మగ్గ పెట్టుకోవాలి. ఓకే, ఓకే. ఇది మగ్గుతూ ఉంటుంది, నేను నాలోపు మామిడి చిట్కాకి వెళ్ళేసి వస్తాను. మామిడి చిట్కా ఏంటో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి గారు. మాకు ఒకసారి చిట్కా చెప్తారా? చెప్పండి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీయాలి, తీసి డికాషన్ లో నానబెట్టేసేయాలి. 3 days తర్వాత హెయిర్ కి పెట్టి తల స్నానం చేస్తే వైట్ హెయిర్స్ పోతాయి, షైనింగ్ ఇట్లా వస్తుంది. డికాషన్ అన్నారు కదా, ఏ డికాషన్ అండి? టీ పెడతాం కదా, టీ డికాషన్. టీ డికాషన్. ఓకే, మంచి చిట్కా అండి. క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ టీ డికాషన్ లో ఒక 3 days నానబెట్టి దాని తర్వాత హెన్నా కలుపుకొని హెడ్ కి కనుక అప్లై చేసుకున్నట్టయితే వైట్ హెయిర్ మొత్తం పోతుంది. అంతే కదండి? ఓకే, మంచి చిట్కా చెప్పారు. మరి మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదా? ఓకే, చూద్దామా సింధుజ? మూతీసి చూడండి. మగ్గిపోయిందా? ఓకే, ఇప్పుడు లాస్ట్ లో అంత పప్పుకి ఇండేనా జీడిపప్పులు? ఇది పెట్టారు. కాజు వేసుకోవాలి. ఓహో, ఆ కాజువా? ఓకే, అంతే, అయిపోయింది. అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేయాలా? బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. లాస్ట్ లో కొద్దిగా నెయ్యి. ఓకే, ఇప్పుడు కాజు ఫస్ట్ లో వేయించి పెట్టుకున్న కాజు బట్టర్లో వేసి నేతిలో పెడుతున్నారు. లాస్ట్ కి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఓకే, కాజు దాల్ ఫ్రై రెడీ అయిందండి. ఓకే, ఓకే. సో వేడివేడిగా కాజు దాల్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాజు దాల్ ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పులో పసుపు, కొద్దిగా నూనె వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక టొమాటో ముక్కలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఉడికించిన కందిపప్పు, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇందులో జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొద్దిగా నెయ్యి, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు దాల్ ఫ్రై రెడీ. ఓకే, మరి ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దామా? మామిడి చిట్కా ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్, మీ పేరు? రజిత. రజిత గారు, మా కోసం ఒక చిట్కా చెప్తారా? బోధకాలు వాపు వచ్చినప్పుడు
బొప్పాయి ఆకులు నూరి ఆ రసాన్ని 10 days పెడితే వాపు తగ్గిపోతుంది. ఓకే, బోధకాన్ని వాపు పోవడానికి బొప్పాయి ఆకులు రసం తీసి 10 రోజులు తరచుగా పెట్టినట్టయితే ఆ వాపు పోతుంది. అంతే కదండి? ఓకే, మరి మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. ఓకే, మాధురిగా రెడీయా మీరు? మీరేం చేస్తారు వంట? బీరకాయ కందిపప్పు. బీరకాయ కందిపప్పు. ఓకే ఓకే, మరి బీరకాయ కందిపప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ కందిపప్పు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటాలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మెంతికూర 1/2 కప్పు, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, ఆవాలు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు తగినంత, లవంగాలు 4, యాలకులు 4, ఎండుమిరపకాయలు 2, నూనె 4 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఏంటి హెల్ప్ us? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలండి. ఓకే స్టవ్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోయాలండి. ఓకే, బీరకాయ కందిపప్పు కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే, ఎలా అంటే మనకు కొంచెం ముద్దకూరలా అలా వస్తుందా, లేకపోతే కొంచెం లూజ్ గా ఏమి ఉండదు, మామూలుగా ముద్దపప్పు లానే ఉంటుంది. ముద్దకూరలా అలా వస్తుందా? కూరలానే ఉంటుంది. ఓకే, ఆవాలు వేయాలండి. వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలండి. ఓకే తర్వాత కరివేపాకు వేయాలండి. ఓకే తర్వాత పచ్చిమిర్చిలు. ఓకే, కందిపప్పు ఉడికించేసి పెట్టేశారా? ఉడికిచ్చేస్తానండి. ఓకే, తర్వాత చేస్తుంటానండి. చేస్తుంటాను. ఏంటది? తర్వాత మెంతెమాకు. మెంతాకు. కొంచెం మెంతి కూర కూడా బాగుంటుందా ఏంటి దీనికి? బాగుంటుందండి. కందిపప్పు మెంతికూర కాంబినేషన్ బాగుంటుంది. బీరకాయ ఎలాగో కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ మెంతి ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుందా? బాగుంటుందండి. మామూలుగా కూడా మనకు మామూలు కూరల్లో కూడా కొంచెం మెంతి ఆకు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంది. అలాగే 2 లవంగాలు, 1 ఇలాచి. లవంగాలు, ఇలాచి. ఓకే, మళ్ళీ అవెందుకు? కొంచెం ఫ్లేవర్ కోసం. సో మెంతి వేసారు కాబట్టి దానికి ఫ్లేవర్ గా బాగుంటుందేమో అని. ఓకే ఓకే, ఆ తర్వాత ఆనియన్స్. ఓకే, ఇదేదో బాగుంది కాంబినేషన్, బీరకాయ మెంతి అండ్ కందిపప్పు. సో మెంతి జస్ట్ ఫ్లేవర్ కి మెయిన్ కాంబినేషన్. టమాటో సారీ, బీరకాయ వేయాలండి. బీరకాయ వేయాలా? బీరకాయ వేయాలి. బీరకాయ ఈజీగానే మగ్గిపోతుంది కదా? కొంచెం మగ్గాలండి. సో మగ్గిన తర్వాత టమాటో యాడ్ చేస్తారా? తర్వాత టమాటో చిటికెడు పసుపు వేయాలండి. ఓకే, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటారా మగ్గడానికి? ఏం లేదండి, టమాటా వేసినప్పుడు కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేస్తాను. ఓకే, చూడండి వాటర్ అన్ని పోయాలో చాలండి. ఇది మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్. ఓకే, మగ్గాలండి. ఓకే, మరి అది మగ్గుతూ ఉంటుంది. నేను ఆలోపు మామిడి చిట్కాకి వెళ్ళేసి వస్తాను. మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. హాయ్ అండి, మీ పేరు? ఉమారాణి. ఉమారాణి గారు, మాకోసం ఒక చిట్కా చెప్తారా? చెప్తాను, చెప్పండి. గోధుమ పిండి నిలువుగా ఉండడానికి అందులో కొంచెము మైదం పిండి కలిపి కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెడితే పురుగు పట్టకుండా ఉంటుంది. గోధుమ పిండి, గోధుమ పిండి. ఓకే, తడిపిన పిండిలో అంతే విడిపిండి విడిపిండి అండి, తడిపిండి పెడతారా అండి? ఏమో అంటే దాన్ని కూడా చాలా చెప్తున్నారు కదా అందుకని. తడిపిండి కాదు, విడిపిండి. ఓకే, మంచి చిట్కా అండి. గోధుమ పిండిలో మైదా పిండి కలిపి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిడ్జ్ లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే చాలా కాలం పురుగు పట్టకుండా మన పిండి సేఫ్ గా ఉంటుంది. ఓకే, మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదా, చూద్దామా మాధురి గారు? ఓకే, సార్ మూత తీసి చూడండి. ఓకే, మగ్గిపోయిందండి. ఇక్కడ పెట్టేసుకోండి మూత. తర్వాత ఏంటి? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో సపరేట్ గా మెంతికూర అండ్ అలాగే బీరకాయ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే చేసుకోవచ్చు అండి, బీరకాయ మెంతం చేసుకోవచ్చు. అందుకే అది ఏ కాంబినేషన్ కన్నా కొంచెం మెంతికూర యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత టమాటా వేయాలండి. ఓకే, సో పప్పు కూర రెండు ఒకే దాంట్లో ఉంటాయి ఇందులో. పప్పు కూర ఒకే దాంట్లో ఉంటాయండి. కొంచెం సాల్ట్. ఓకే,
మొత్తం సరిపడ వేసారా? లేదండి, కొంచెం వేసాను. కొంచెం వేసాను, మళ్ళీ తర్వాత వేసాను. పప్పు వేసిన తర్వాత మళ్ళీ వేస్తాను. ఓకే, మళ్ళీ కొంచెం మగ్గాలండి. ఓకే, సో టమాటో కూడా మగ్గిపోతే అప్పుడు ఫైనల్ గా పప్పు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది. చూద్దామండి. ఓకే, టమాటా బీరకాయ మెంతికూర బాగా మగ్గిపోయింది. మగ్గిపోయినండి. తర్వాత కారం వేసుకోవాలండి. కొంచెం కారం కూడానా? కొద్ది కారం వేయాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసారు బానే. ఎండుమిర్చి వేయలేదండి, మర్చిపోయాను. ఎండుమిర్చి కూడా వేసారు కదా? వేయలేదా? వేయాలి. ఇందాక ఆవిడ కూడా మధ్యలో వేసింది, మీరు గుర్తొచ్చిందా? పర్వాలేదు, ఇప్పుడు వేసినా పర్వాలేదు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోపోతే ఏమవుతుంది? ఏం కాదు, కొంచెం బాగుంటుందేమో. అంటే అది మర్చిపోయినంత మాత్రం కూరకు వచ్చే ఇదే ఉండదు కదా? ఏముండదు, కానీ కొంచెం బాగుంటుంది, చూడడానికి బాగుంటుందని. కారం అండి వేస్తాను. అంటే పప్పు కూడా మళ్ళీ యాడ్ చేస్తారు? పప్పు యాడ్ చేస్తాం కదండి మళ్ళీ. అయితే ఓకే, నిజంగానే ఒక స్పూన్ లేదు, వేయాల్సిందే, కానీ మీరు అలా ఆపేశారు కదా. మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. మీ కారం ఎక్కువ కారంగా లేదా ఏంటి? లేదండి, లేదు, సాల్ట్ కలిపాం కదా. ఈ మధ్య కొన్ని కారాలు కలర్ ఉంటున్నాయి కానీ టేస్ట్ ఉండట్లేదు. అలా ఉందేమో మీది, అంత వేస్తున్నారని అడిగా. ధనియాల పొడి అండి. ఓకే, బీరకాయ సపరేట్ గా ఈ కూర కూడా బాగుంది. అదే యాక్చువల్లీ బీరకాయ టమాటా కూర లాగా దగ్గరకి అయితే అలా పప్పు వేసుకుందాం. వేసేసుకోండి. సో ఆల్రెడీ ఉడికించేసిన కందిపప్పు. ఉడికించిన కందిపప్పు. సో కొద్దిగా వాటర్ అదేమన్నా వేసి మగ్గించాలంటే? మగ్గించాలండి, కొంచెం వాటర్ పోసి మగ్గించాలి. కూర ఫ్లేవర్ అంతా కూడా పప్పుకంతా బాగా పట్టుకుంటుంది. ఏదైనా మనం ఫ్రైస్ లో వాటిల్లో శనగపప్పు వేసి చేసుకుంటాం కదా, అలా ఉంది ఇది కూడా చూస్తుంటే. క్యాబేజ్ ఫ్రై ఉడికినట్టు పప్పును పెట్టుకోవాలి. అదే ఎక్కువ ఉడికిపోయినా మళ్ళీ ముద్దగా బాగా దగ్గర మెత్తగా అయిపోతుంది కదా. అవునండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ కారం వేయాలండి. ఈ మాత్రం పప్పుకి కొంచెం వాటర్ లేదండి, కొంచెం వేయరా, కొన్ని వాటర్ పోయండి. ఉప్పు వేయరా? ఇందాక జస్ట్ టమాటాలు మగ్గడానికి వేసారా? జస్ట్ టమాటా మళ్ళీ కొంచెం వేసేసి పప్పు వేసాం కదండి, పప్పు కొద్దిగా. ఓకే ఓకే, చాలా. ఇదైతే చక్కగా రైస్ కి కూడా బాగుంటుంది. కొంచెం స్పైసీగా అలాగే చేస్తున్నారు కదా. సిమ్ లో పెట్టేసి వేసేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ వేయాల్సినవి అన్ని వేస్తారా? లాస్ట్ కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. కొత్తిమీర వేస్తే రెడీ. చూద్దామా? చూద్దామండి. మంచి గుమగుమలు ఆడుతుందండి మీ పప్పు అయితే. వాసన అదిరిపోయింది. అసలు మెయిన్ ఆ మెంతి కూర యాడ్ చేయడం అనేది చాలా మంచి ఐడియాలో ఉంది. కొత్తిమీర వేసేసి అక్కడ కొత్తిమీర మళ్ళీ తర్వాత కొంచెం వేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఒక్క నిమిషం అండి. బాగా ఎక్కువ కారంగా తింటారా మీ ఇంట్లో? తింటాం. మీ కారం వేసినప్పుడే అనుకున్నానులేండి. ఆఖరికి ఎండుమిరపకాయలు వేయకపోతే కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ మధ్యలో కూడా యాడ్ చేసేసారు వాటిని. ఎక్కడ ఆ కారం కూడా తగ్గిపోతుందో అని. ఇప్పుడు స్టవ్ ఆఫ్. ఓకే, కూర్చొని చూస్తున్న వాళ్ళందరికీ కూడా నోరూరుతోంది మీ వాసన. చాలా బాగుంది. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. నాకెందుకో కారం ఎక్కువ ఉప్పు తక్కువ అని ఫీలింగ్ ఉంది. మా దాంట్లో ఉప్పు వేస్తాం, కారంలో ఉప్పు వేస్తాము. కారంలో కూడా ఉప్పు ఉందా? ఉందండి. ఎక్కువైపోతే ఏం కాదండి. కాదా? ఏం లేదు. మీ నుంచి కొత్తిమీర వేసేస్తాను. వెరీ గుడ్. ఓకే ఓకే, మరి వేడివేడిగా బీరకాయ కందిపప్పు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు బీరకాయ కందిపప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ కందిపప్పు తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, మెంతికూర, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మరికాస్త ఉడకనివ్వాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కారం, ధనియాల పొడి, ఉడికించిన కందిపప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీరకాయ కందిపప్పు రెడీ.
మరి మెయిన్ ఇంగ్రీడియంట్ కందిపప్పు. ఇద్దరు కూడా 2 వెరైటీస్ చేశారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. మాధురి గారు మీరండి. మీది ఇది కదా, బీరకాయ కందిపప్పు. సింధుజ మీరండి, కాజు దాల్ ఫ్రై. ఓకే, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి టేస్ట్ చూసేసారు, చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. కందిపప్పు అన్నది ఒక కామన్, మనం రోజు వంటలో వాడుకునే ఒక ఐటమ్. సో పప్పు అన్నది చాలా మంచిది, ముఖ్యంగా వెజిటేరియన్స్కి మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏదంటే పప్పు అనమాట. అది కూడా రైస్తో పాటు తీసుకుంటే చక్కగా అమైనో యాసిడ్స్ అన్నీ కూడా కంబైన్ అయిపోతాయి. సో ఈ రెండిట్లో సింధుజ కొంచెం గీ ఇది వాడేసి చేసింది కదా, సో అలాగే అంటే ఇది కొంచెం బాగుంది. మీరు బీరకాయ వేసి చేసిన దాంట్లో అంటే కొంచెం మసాలాస్ అవి మీరు కొంచెం ఎక్కువగా కారం వేస్తూనే ఉన్నారు మాధురి గారు. ఇంగ్లీష్ లో టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టు, టూ మెనీ ఐటమ్స్ వేస్తే కూడా మనకు కందిపప్పు మనం అంటే కొంచెం చేసుకుంటారు. జస్ట్ బాయిల్ చేసి సింపుల్ పోపు తడక అంతే, తడక చాలా సూపర్ ఉంటుంది. సో ఎక్కువగా దాన్ని కష్టపడాల్సిన అక్కర్లేదండి కందిపప్పుకి, సో సింపుల్ గా చేసుకోవచ్చు. సో కొంచెం అలా అన్ని టేస్ట్లు చేసి తీసుకెళ్ళి ఉప్పు కూడా కాస్త ఎక్కువైంది అంటూనే ఉన్నాము. సో ఇవాళ ఆడియన్స్ స్పెషల్ సింధుజ. ఓకే, కంగ్రాట్స్ సింధుజ, రండి. కంగ్రాచులేషన్స్. సో సింపుల్ గా చాలా టేస్టీగా ఉందంట మీ రెసిపీ. సో ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ మీరే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. సో కారం కొంచెం తగ్గించండి, ఓకేనా. సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదా కందిపప్పుతో వెరైటీస్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మావరి చిట్కా ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు, మాకోసం ఒక చిట్కా చెప్తారా? చెప్పండి. దాల్చిన చెక్క, కండ చెక్కను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని వాటిని పౌడర్ చేసి డైలీ మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూన్ చిన్నపిల్లలకి ఇవ్వాలి. దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే, మంచి చిట్కా అండి. దాల్చిన చెక్క అండ్ అలాగే కండ చక్కెర 2 కూడా పొడి చేసి పొద్దున ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూన్ పిల్లలకు కనుక పట్టించినట్టయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు మీకు సిఎంఆర్ విశాఖపట్నం తరఫు నుండి గిఫ్ట్. ఒక రెసిపీ 2 వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, ఒక మంచి రెసిపీతో పోటీ పెట్టడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు, మరి ఏ రెసిపీ ఇస్తున్నారు? కాంబినేషన్ లో చేయాలండి. అరటి పువ్వు అలసందల కూర. అలస అందాల కూర టైప్ కాకుండా అలసందల కూర టైప్ లో చేయాలి. ఓకే, మరి ఎవరు చేస్తున్నారు? రండి. ఇలా వచ్చేసి. ఓకే, నీ పేరేంటి? నిరోష. నిరోష. నిరోష పేరు బాగుంది. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? రమ. రమ అండ్ నిరోష విన్నారు కదా మీ రెసిపీ. ఏం విన్నావు? అరటి పువ్వు అలసందల కర్రీ. నిరోష, స్టార్ట్ చేద్దామా? ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, వేసేస్తున్నారు ఇవి ఇక్కడ. వేసే సరే, తనని చేయని నువ్వు కాస్త ఆగు. ఆయిల్, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. ఓకే, స్పూన్ పడిపో. తర్వాత పోపు దినుసు, కొన్ని పోపు దినుసులు. ఓకే, దాని తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు వేయనా? ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. ఓకే, ఏమైనా వేయాలా? కరివేపాకు. ఓకే, ఓకేనా, స్టార్ట్ చేయొచ్చా? ఇక్కడ ఇక్కడ వేగుతూ ఉంటే అక్కడ మీరు స్టార్ట్ చేసుకోండి. ఓకే నిరోష. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓకే, జీలకర్ర కొంచెం ఫ్రై అవుతుంటే ఆనియన్స్ వేసుకోవాలి. వేసి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అవుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది.
ఇంట్లో చేసింది ఫ్రెష్ గా అయి ఉంటుంది. ఓకే కొంచెం వేగాల, కొంచెం వేగాలి. ఇక్కడ పసుపు వేసుకోవాలి. ఓకే కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి. ఓకే సో కొంచెం ఒక టమాటా అలాగా అంతేనా? అల్లం వెల్లుల్లి ఫ్రై అవ్వడానికి. దాని తర్వాత అలసందలో అలసందలు వేసేయాలా? వేసారు. ఇవేంటి ఆల్రెడీ ఉడికించారా? అవునండి. ఓకే ఇప్పుడు అరటి పువ్వు కొంచెం వాటర్లో ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇది పెరుగులా ఉందేంటి? ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లో పెరుగు కలుపుకోవాలి. ఓహో అంటే ఇది కొంచెం వగరుగా ఉంటుంది కదా, అది పోవడానికి. సో వగరిపోయి అరటి పువ్వుకు మంచి టేస్ట్ వస్తుంది. ఓకే సో అయితే ఆల్రెడీ పెరుగులో నానబెట్టిన అరటి పువ్వు అండి ఓకే ఇది వేసేసుకోవాలి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది కదా అరటి పువ్వుది. బేసిక్ గా మామూలుగా అరటి పువ్వు ఎప్పుడు కూడా అలా కొంచెం వగరుగా ఉంటుంది. మజ్జిగలో వాటిల్లో వేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే ఎందుకంటే దాని టేస్ట్ బాగుంటుంది అండ్ ఆ వగరు కూడా తగ్గుతుందండి. ఉప్పు ఏమైనా వేస్తారా? ఆల్రెడీ వేసి బాయిల్ చేసిందండి. ఓహో ఈ అలసందలు మీరు ఉప్పు వేసి బాయిల్ చేస్తారా? ఓకే ఓకే నిరోష నువ్వేం వేస్తున్నావు? ఈ అరటి పువ్వు కొంచెం ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర ఇంకా వెల్లుల్లి ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్. సో మూడు కలిపేసి చాలా బాగుంటుంది. అవునండి. సో మూడు కలిపేసి ఒక పేస్ట్ చేసుకున్నాం పేస్ట్. ఓకేనా? ఓకే అండి. మూత పెడదామా? మూత పెట్టాలి. అక్కడ మూత పెడుతున్నారు, ఇక్కడ మూత తీస్తున్నాం. మీ ఇద్దరు ఫ్రెండ్సా? లేదండి. లేదా ఇక్కడికి వచ్చాకే పరిచయమా? ఏమేయాలి ఇందులో? దాని తర్వాత అరటి పువ్వు వేయాలి. అరటి పువ్వు అది కూడా సేమ్ ప్రాసెస్. బాయిల్ చేసేసి సాల్ట్. ఓకే ఇది కూడా ఉడికించి ఉప్పేసారు. ఉప్పేసి ఉడికించారు. ఆవిడ ఎలా అన్నారు ఉడికించిన తర్వాత ఉప్పేసాము అని. ఇప్పుడు ఓపెన్ చేసేద్దామండి. ఓకే ఓకే ఇప్పుడు కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. సో పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం ఎందుకు టేస్ట్ కా? అవునండి. చాలా అంత కొంచెం చాలు. అంత పేస్ట్ వస్తే నేను అదంతా వేస్తామేమో అనుకున్నా. ఓకేనా? ఓకే ఇది అన్నంలోకి బాగుంటుందేమో కదా. కాకపోతే అలా అలసందలు కూడా ఉన్నాయి కాబట్టి రోటీస్ లో ఇంకా పరోటాస్ లో చాలా బాగుంటుంది. బాగుంటుందా? నువ్వేం చదువుకుంటున్నావా? ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి జాబా? ఓకే చూస్తావా ఒకసారి? ఇప్పుడు అలసందలు వేసేసుకోవాలి. ఉడికించిన అలసందలు. ఓకే అరటి పువ్వు కూడా మనకి ఈ మధ్య చక్కగా మార్కెట్ లో బోల్డ్ అంత దొరుకుతుంది కాబట్టి రెగ్యులర్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే అరటి పువ్వు కూడా మంచిదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇది ఇందులో సరిపోతుంది. వాటర్ వేస్తున్నారు అక్కడ. ఇదేంటి? నువ్వులు పల్లీలు గరం మసాలా ఫ్రై చేసి మిక్సీ పట్టాలి. ఆ పౌడర్ వేసుకున్నాం. కారం కూడా వేయాలా? చూడు ఎంత వేయాలా? ఉప్పే వేరా ఇంకా? లేదండి ఇది ఆల్రెడీ ఉప్పు కలిసిన చిల్లీ కారమేనా? ఓకే ఓకేనా? నువ్వేం వేస్తావు? ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియాల పొడి. ఓకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మేము. చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకోవాలి. ఓకే ఇంకా అయిపోయిందా? అయిపోయింది. ఇంకా నీకు సాల్ట్ అక్కర్లేదా? షూరా? రెండు కూడా రెండు రకాలుగా ఉన్నాయి కలర్స్. ఇది వైట్గా అది డార్క్గా. ఎందుకలా అంటావు? ఇది చిల్లీ పౌడర్. అది చిల్లీ పౌడర్ వేసినందుక? గ్రీన్ చిల్లీ వేసాము. ఇక్కడ వేరుశనగ పలుకులు. అవును కరెక్టే. నువ్వులు గరం మసాలా ఇదంతా చక్కగా ఫ్రై చేసి గ్రైండ్ చేసి. ఏంటి ఉప్పు వేస్తున్నావా? ఇది ఎక్కువైతే మాత్రం నాకు తెలియదు అమ్మాయి. ఓకేనా? ఓకే అండి కర్రీ ఫినిష్ అయిపోయింది. కర్రీ ఫినిష్. వెరీ గుడ్. ఆ పెరుగు ఎందుకు పెట్టావు? ఇక్కడ వేసాం కదా. అందుకనా? ఓకే ఓకే తీద్దామా? సో శ్రీవాణి ఇక్కడ బౌల్లోకి తీసేస్తున్నాం. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. మసాలా కొంచెం ఎక్కువైనా కనిపించట్లేదా నీకు? నువ్వేగా వేసావు నాకు తెలియదు. కొంచెమే వేసాను, వాళ్ళు ఇంకొంచెం కూడా వేయించారు. కర్రీ కాన్సెప్ట్ అదే. మసాలా ఏమన్నా? మసాలా కర్రీ అనమాట అది. ఓకే ఫైనల్ గా కొంచెం కొత్తిమీర.
చూడు ఇది కోయోళ్ళ కిరీటంలో లేదు. దీన్ని కూడా అలా తయారు చేయనా? వద్దులే. అరటి పువ్వుతో ఇప్పుడు ఏం వేయాలి ఫైనల్ గా? కొత్తిమీర. ఓకే, సో 2 డిషెస్ కూడా రెడీ అయిపోయాయి. మరి ఇంకెందుకు, నేను మామిడి చిట్కా తెలుసుకుని వచ్చేస్తాను. తెలుసుకుంటా ఈ లైఫ్. మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి, మీ పేరు? స్వరూపాలి. స్వరూప గారు, మాకోసం చిట్కా చెప్తారా? జలుబు చేసినప్పుడు వెల్లుల్లి రెవ్వలు నూనెలో వేయించి తీసుకుంటే జలుబు తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు వెల్లుల్లి రెబ్బలు నూనెలో వేయించి అలాగే తిన్నట్టయితే జలుబు తగ్గిపోతుంది, అంతే కదండి? ఓకే, ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ అరటి అలసందల కూర. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. నిరోష నూరా ఫస్ట్. అది రమగారండి. ఓకే అండి, టేస్ట్ చుట్టం అయిపోయింది. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి చూద్దామా ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో. అలసందలు ప్లస్ అరటి పువ్వు నిజంగా సూపర్. అసలు అరటి పువ్వు అన్నది కూడా మళ్ళీ ఒక పాతకాలపు, అంటే రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళు ఇంతకు ముందు ఒక 20-30 సంవత్సరాల క్రితం కూడా. ఇప్పుడు మనకు దొరకట్లేదు, దొరికితే డెఫినెట్ గా అది ట్రై చేయాలి. మంచి ఒక వెజిటబుల్ అన్నమాట. సో ఇద్దరు కూడా బాగానే అటెంప్ట్ చేశారు. సో రమ్మగారు చేసిన దాంట్లో కొద్దిగా స్పైసెస్ మసాలాస్ కొంచెం ఎక్కువ అయిపోయిందండి. సో కొంచెం అంటే ఆ ఘాట్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. ఓకే, సో ఈ రోజు నిరోష గారు చేసిన డిష్ బాగుంది. కిచెన్ క్వీన్ నిరోష. ఓకే, కంగ్రాట్స్ దా నిరోష, కంగ్రాచులేషన్. నువ్వే కిచెన్ క్వీన్ ఈ రోజు. ఓకే నిరోష, చక్కగా వంట చేసావు, బాగా మాట్లాడుతూ. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. ఓకే రామా, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి కిచెన్ క్వీన్ నిరోష తయారు చేసిన అరటి పువ్వు అలసందల కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు అలసందల కూర తయారు చేసే విధానం. ముందుగా అరటి పువ్వులో పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన అరటి పువ్వు వేసి వేగనివ్వాలి. ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, ఉడికించిన అలసందలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటి పువ్వు అలసందల కూర రెడీ. ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి టేస్టీ ఐటమ్ చేస్తారో చూద్దాం. సో రాజు గారు, ఈ రోజు కూడా స్నాకా లేకపోతే ఏదైనా డిఫరెంట్ గా చేస్తున్నారా? స్నాకే డిఫరెంట్ గానే చేస్తున్నాను. డిఫరెంట్ గానే చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? శనగ ఉండల చాట్. శనగ ఉండల చాటా? ఎస్. అంటే బూందియా? కాదు, శనగుండలు అంటే శనగపప్పు ఉండలు అంటే మనకి ఆ స్వీట్ పల్లీలతో చేస్తుంటారు కదా. కాదండి, నేను చేసి చూపిస్తాను. చూపిస్తారా? అలా కన్ఫర్మ్. శనగుండల చాట్. ఓకే, మరి శనగుండల చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. శనగ ఉండల చాట్ కి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, వాము అర టీ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టమాటా 1, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, నూనె 1 టేబుల్ స్పూను, సన్న కారపూస కొద్దిగా. శనగుండల చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఈ వెరైటీ చాట్ ఎలా చేసుకోవాలి, దీనికి ఫస్ట్ ఏం చేయాలి మనం? సో ముందుగా మనం ఇక్కడ వాటర్ వేడి చేసుకోవాలి. ఇదేంటి డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై కాదండి, డీప్ బాయిలింగ్. డీప్ బాయిలింగ్ అంటే డీప్ ఫ్రై కాకుండా మనం వాటర్ లో ఇది బాయిల్ చేసుకుందాం. ఓకే, ఏం బాయిల్ చేసుకోవాలి? శనగ ఉండలు. ఓ ఆ ముట్టిలు ఏవో చేస్తారు కదా రాజుగారు శనగపిండితో, అలాగా? గట్టీలు. ఓకే, ముట్టీలు అని కూడా, అంటే ముట్టీలు కూడా అలాగే చేస్తుంటారు కదా. సో దీనికోసం శనగపిండి, దీంట్లో కొద్దిగా వాము, ఓకే, కొద్దిగా జీలకర్ర, సో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా నూనె. తడుపుకోవడానికి ఆయిల్ యూజ్ చేస్తున్నారా? లేదండి, జస్ట్ ఓకే, కొద్దిగా. అంటే మరి ఇలా జిగురుగా రాకుండా కొంచెం. సో
సాఫ్ట్ గా వస్తుంది. అలాగే మనకు వాటర్ లో వేసిన తర్వాత కూడా విడిపోకుండా ఓకే. ముందుగా ఇది బాగా మనం కలిపేసుకుని సో ఇప్పుడు ఇది మనం కొంచెం చపాతీ పిండిలో కలుపుకోవాలేమో కదా? అవునండి. సో ముద్దలా చేసేసుకోవాలి. ఓకే. అండ్ ఆయిల్ వేయటం వల్ల కొంచెం ఆ సాఫ్ట్నెస్ కూడా వస్తుంది కదా రాజు గారు ఉడికిస్తే మనకి. వాటర్ ఇస్తారా? సో వాటర్ బాగా బాయిల్ అయితే మనకి కొంచెం ఆ ఉండలు ఫాస్ట్ గా కుక్ అయిపోతాయేమో కదా? అవునండి. రాజుగారు ముద్ద అయిపోయిందా? ఓకే అండి. సో ఇలా గట్టిగా కలిపేసుకోవాలి. సో తర్వాత దీన్ని కొంచెం కొంచెం తీసుకుని మనం సో చాట్ కి కాబట్టి కొంచెం చిన్న సైజ్ లో ఉంటేనే బాగుంటాయేమో కదా? చిన్న సైజ్ ఉండలు మనం రెడీ చేసుకోవాలండి. ఓకే. దీంట్లో వేసుకుంటారా? నేను కూడా కొంచెం చేయాలా? కానీ ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ కదా? నేను కొన్ని చేసి పెట్టాను. ఆల్రెడీ చేసి పెట్టారా? వావ్. అవి ఇస్తారా? ఇదిగో మనకి ఇలా వస్తాయి. ఓకే. సో వీటిని మనం ఒక 4 to 5 minutes బాయిల్ అయితే సరిపోతుందండి. ఓకే. కొంచెం ఓపిక ఉండాలి కదా ఇలా చేసుకోవడం. ఎందులో ఇలా నలుగురు ఉంటే చక్కగా చేసేసుకుంటే బోల్డ్ అయిపోతాయి. అవును. రాజుగారు ఇప్పుడు అది అయ్యేదాకా వెయిట్ చేయటమేనా? అవునండి. నెక్స్ట్ ప్రాసెస్ వీటితోనే చేస్తాను. ఓకే. ఓకే చూద్దాం రాజుగారు ఒకసారి. సరిపోతాయా? ఓకే అండి. సో ఇప్పుడు బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఇంకా జస్ట్ మిక్స్ చేసేసుకోవటమే అన్నీ. అంతేనండి. పచ్చిమిరపకాయలు. ఓకే. అంటే ఐడియా తీసుకుని మీరు ఇలా చాట్ చూపిస్తున్నారు. ఓ నైస్. టమాటా ముక్కలు. ఓకే. ఓకే. కొత్తిమీర. ఓకే. సో ఇక్కడ కూడా కొద్దిగా ఉప్పు. ఓకే. కొద్దిగా కారం. కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. అలాగే చాట్ మసాలా. సో చాట్ కాబట్టి మనకి ఆ చట్పట ఉంటే కంపల్సరీ ఉండాలి. కొద్దిగా నిమ్మరసం. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసి. ఓకే. సో నార్మల్ గా అందులో మరమరాలు, అటుకులు అవి వేసుకుని తిన్నా బాగుంటాయి. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న శనగ ఉండలు. ఓకే. సో యాక్చువల్ గా కొంతమంది చపాతీ లాంటి వాటిల్లోకి ఊరికి అలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కలిపి తింటూ ఉంటారు కదా. సో వెరైటీగా కావాలనుకుంటే ఇలా చేసుకుంటే ఇది మనం అలా కాంబినేషన్ లో తిన్నా కూడా బాగానే ఉంటుందేమో. ఒక చాట్ సలాడ్. చాట్ సలాడ్ టైప్ లో. అవును. ఇక్కడ మీరు శనగపిండితో చేశారు కదండి, కావాలంటే బియ్య పిండితో కూడా చేసుకోవచ్చా? బాగుంటుందా? చేసుకోవచ్చు. సో తాలికలు అవి మామూలుగా చేసుకుంటూ ఉంటాం కదా బియ్య పిండితో. సో ఇవి కూడా చేసేసుకోవచ్చు. సో కొంచెం ఓపిక ఉంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి షేప్స్ కూడా చేసుకోవచ్చు చక్కగా. డిఫరెంట్ షేప్స్. రెడీ. రెడీ. ఇది అసలు చూస్తుంటే ఏదో సాలడ్ లో ఉంది రాజు గారు. ఓకే. సో మామూలుగా మనం చాట్లో వేసుకున్నట్టే సన్న కారపూస. ఓకే. చక్కగా ఇక్కడ శనగపిండితో చేస్తుంటే బంగాళదుంపని కూడా చక్కగా ఉడికించేసి ఉండల్లా చుట్టి వేయించి. అవును. అలా కూడా బాగుంటుంది. కాకపోతే ఉండలు అనేది మనకి బాగా ఉడికితేనే అది టేస్ట్ అనేది ఉంటుంది మనకి. ఓకే. శనగ ఉండల చాట్ రెడీ అండి. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది, నోరు ఊరుతోంది. ఓకే, మరి శనగ ఉండల చాట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. శనగ ఉండల చాట్ తయారు చేయు విధానం. ఒక బౌల్లో శనగపిండి, వాము, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగాక ఈ ఉండలను వేసి ఉడికించి పక్కనుంచాలి. మరొక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న శనగ ఉండలను వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగ ఉండల చాట్ రెడీ. శనగుండల చాట్ తయారీ విధానం చూసారు కదా. మనం కూడా టేస్ట్ చేద్దాం.
నేను ఇదే చెప్తాను రాజు గారు ఎప్పుడు వాటర్లో బాయిల్ చేసుకోండి అని. చాలా టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఆ ఉండలు కూడా చక్కగా ఉడికాయి. అండ్ ఈ పులుపు కారం ఇవన్నీ భలే ఉంది రాజుగారు. అసలు వాటర్ లో బాయిల్ చేసినప్పుడు ఈ ఉండలు ఎలా ఉంటాయో టేస్ట్ అనుకున్నాను కానీ చాలా టేస్టీగా. ఓకే, చూసారు కదండి ఒక డిఫరెంట్ చాట్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మరి ఇప్పుడు మా ఊరి చిట్కా కోసం నేను మీ దగ్గరకు వచ్చేస్తాను, రెడీగా ఉండండి. మా ఊరి చిట్కా కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు చిట్కా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. చిన్నపిల్లలకి తరచుగా జలుబు దగ్గు వస్తుంటుంది కదండి, వారి కోసం తమలపాకులు తులసాకులు నీళ్ళలో వేసి మరిగించి తేనె వేసి పట్టిస్తే పిల్లలకి 3 రోజుల వరకు అలా పట్టిస్తే తగ్గిపోతుంది. ఓకే ఓకే, మంచి చిట్కా అండి. తులసాకులు అండ్ అలాగే తమలపాకులు నీళ్ళల్లో వేసి బాగా మరిగించి కొద్దిగా తేనె వేసి పిల్లలకు గనక 3 రోజులు పట్టించినట్టయితే జలిపోతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం తరపున గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఈ రోజు కూడా 5 పార్టిసిపెంట్స్ 5 వెరైటీ వంటలతో రెడీగా ఉన్నారండి. మరి వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు అన్ని కూడా చక్కగా స్నాక్ ఐటమ్స్ అండి. వెరైటీగా చేసుకొచ్చారు పార్టిసిపెంట్స్ అండ్ రెడీగా ఉన్నారు ఇక్కడ. చూద్దాం ఎవరు విన్ అవుతారో ఈ 5గురిలో. రండి, మీ పేరండి? శోభ. శోభ గారు ఏం చేశారు? మూంగ్ దాల్ చకోడి. మూంగ్ దాల్ చకోడి. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్ అండి, మీ పేరేంటి? రజని. రజనీ గారు ఏం చేశారు మీరు? మిక్స్డ్ దాల్ జిలేబీ. మిక్స్డ్ దాల్ జిలేబీ. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దాం. రండి. నీ పేరేంటి? మానస. ఏం చేసావు మానస? చిల్లీ గార్లిక్ నూడిల్స్. చిల్లీ గార్లిక్ నూడిల్స్. ఓకే, ఓకే మానస, వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే అండి, మరి 4th పార్టిసిపెంట్ పిలుద్దామా? రండి. మీ పేరేంటి? మాధవి. మాధవి. ఏం చేశారు అంట? ఓట్స్ లడ్డూలు. ఓకే, వెయిట్ చేయి మాధవి. ఓకే అండి, నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. నీ పేరేంటి? అక్షిత. అక్షిత. ఏం చేసావు నువ్వు? వడపావ్. వడపావ్. ఓకే అక్షిత, వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే, మరి టేస్ట్ చూసేసారు కదా, మరి చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే అండి, మరి టేస్ట్ చూసేసారు జడ్జెస్ అండ్ రెడీగా ఉన్నారు అనౌన్స్ చేయడానికి ఎవరు విన్నరో. నిజంగా వాళ్ళ క్రియేటివిటీ అంతా కూడా ఉపయోగించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఆలోచించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దాల్ జిలేబీ, ఈ మూంగ్ దాల్ చకోడీలు కానీ అన్నీ బాగున్నాయండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. బట్ నాకు ఓట్స్ లడ్డు మాకు ఎందుకు నచ్చిందంటే మెయిన్ రీజన్, ఓట్స్ అనేది చాలా మంచిది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్ ని బాగా కంట్రోల్లో ఉంచుతుంది, అన్ని తెలుసు. కానీ ఓట్స్ ని ఎలా తీసుకోవాలన్నది ఒక కామన్ డౌట్ రాజు గారు. మనకు తెలుసు కదా ఎలా రెసిపీస్ దాన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, అవన్నీ కూడా మనకు అదొక పెద్ద ఇది. బెస్ట్ ఏంటంటే పాలు షుగర్ అలా వేసుకుంటూ కామన్ గా తీసుకునేది ఆ మెథడ్ లో చాలా బాగుంది. ఇది వచ్చి పిల్లలకు కూడా మనము పిల్లలకి నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇప్పట్లో వాళ్ళ డయట్ ఫుడ్ హ్యాబిట్సే చాలా బ్యాడ్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇది మంచిగా బాక్స్ కానీ ఈవినింగ్ టైంలో రాగానే ఇంటర్వెల్ లో గానీ చాలా బాగుందండి. సో రెసిపీ ఆఫ్ ద డే మాధవి గారు చేసిన ఓట్స్ లడ్డు అండి. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి. కంగ్రాట్స్. ఓకే, సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే ఓట్స్ లడ్డు. ఓట్స్ లడ్డు తయారీ విధానం ఒకసారి చూద్దాం.
ఓట్స్ లడ్డు తయారు చేసే విధానం. ముందుగా నేతిలో ఓట్స్, జీడిపప్పు విడివిడిగా వేయించి పక్కనుంచాలి. మిక్సీ జార్లో బెల్లం, పంచదార, యాలకులు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో నేతిలో వేయించిన ఓట్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నెయ్యి వేస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. పైనుండి జీడిపప్పు ఉంచి సర్వ్ చేసుకుంటే ఓట్స్ లడ్డు రెడీ. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై.